జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ డిజైన్స్కి సంబంధించి ఒక్క ఫోటో కూడా ఆ జ్వాల కంపెనీ నుండి మార్కెట్లోకి వెళ్ళకూడదు. అది జరగాలన్నా, ఆ జ్వాల దిగి రావాలన్నా మనం కోర్టుని ఆశ్రయించాల్సిందే సార్. సామ్రాట్ కంపెనీ డిజైన్స్ని జ్వాల అపహరించడం అనేది క్రైమ్. అందుకు లవంగం గారు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గరే ఉంది. దీని మీద సంతకాలు చేయండి. వెంటనే జ్వాలకి కోర్టు నుండి నోటీసులు పెడతాయి. కేసు తేలే వరకు ఆ డిజైన్స్ని మార్కెట్లోకి పంపడానికి కోర్టు నిరాకరిస్తుంది. ఓకే. చక్రి గారు, మీరు కూడా. మన దగ్గరున్న ఆధారాలను బట్టి తను ఆ డిజైన్స్ని తన కంపెనీవే అని ప్రూవ్ చేసుకోవాలి, లేదా తప్పు ఒప్పుకోవాలి. వేరే దారి లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. క్షణాల్లో ఆ జ్వాల కోర్టు బోన్లో ఉండాలి. ఆ జ్వాల చేసింది ఎంత పెద్ద నేరమో రుజువు కావాలి. నేను చూసుకుంటాను సార్. వస్తాను సార్. నేను ఆ పనిలో ఉంటాను బాబు. ఇంకా కొన్ని డీటెయిల్స్ లాయర్ గారికి ఇవ్వాలి. లాయర్ గారు, బయలుదేరదామా? ఏమండి, జ్వాల మీద కోర్టులో కేసు పెడుతుండ్రా? నువ్వు చేసిన పనికి ఆ జ్వాల మన కంపెనీ డిజైన్స్ మార్కెట్లోకి పంపకుండా ఆపడానికి ఇంకా ఏ మార్గం ఉందనుకున్నావు? ఏంటండి గట్లంటారు? నేను తప్పు చేయలేదని అనేది మీరే, మళ్ళీ నా వల్లనే తప్పు జరిగిందని అనేది కూడా మీరే. ఈ డిజైన్స్ నువ్వు జ్వాలకి ఫార్వర్డ్ చేయలేదు, అది నిజం. కానీ నీ ఫోన్ నుండి నీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ జ్వాలకి డిజైన్స్ వెళ్ళిపోయాయి. అందుకే ఇంతటి సమస్య వచ్చింది. ఇది అంతకన్నా నిజం. లే, ఛాన్సే లే. నా ఫోన్ ఎవరు ఉంటారు? నేను ఎవరికి ఫోన్ ఇయ్యలే. గదంతా జ్వాల చేసిన డో కానీ మీకు తెలుస్తలే. తెలుసు. తెలిసి ఏం చేయగలను? అంతటి విలువైన డిజైన్స్ పోతే పోని అని వదిలేయగలనా, లేక అవి మార్కెట్లోకి రాకుండా ఆపగలనా? అందుకే ఈ లాయర్లు, అందుకే ఈ కోర్టులు, కేసులు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మనం చూపించే ఆధారాలే ఆ జ్వాల చూపిస్తుంది. అలాంటి ఆధారాలు కూడగట్టుకుంది కాబట్టే అంత ధైర్యంగా ఆ డిజైన్స్ తనవేనని చెప్పగలిగింది. నేను తనని ఏమీ చేయలేనని ఛాలెంజ్ చేయగలిగింది. కానీ న్యాయం మన వైపే ఉంది కదండి. కోర్టుకు కావాల్సింది న్యాయం, అన్యాయం కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. చక్రి, సామ్రాట్, ఏదేమైనా కేసు కోర్టుకెళ్ళింది కాబట్టి మనం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. ఆ డిజైన్స్ మన శ్రమ, మన కష్టం. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. మన లాయర్ చెప్పింది చెప్పినట్లు పాటించాలి. ఇప్పుడు కానీ మనం ఈ కేసు గెలిచి మన డిజైన్స్ని మనం సొంతం చేసుకోకపోతే ఆ జ్వాల మీద ఓడిపోయినట్టు కాదు, ఈ సామ్రాట్ చచ్చిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.